కొంతమందికి జీవితంలో ఏదైనా అనుకున్నదే తడవుగా పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. మరికొంతమందికి ఎంత ప్రయత్నించినప్పటికీ, ఎంత బలంగా అనుకున్నప్పటికీ కూడా అడుగు ముందుకు పడదు, అనుకున్నది అస్సలే చేయలేకపోతూ ఉంటారు. ఎందుకు? కొంతమందికి అనుకున్నదే తడవుగా చికచక పనులన్నీ ముందుకు సాగుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎందుకు ఆ పని ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగే ఉండిపోతుంది, ఎందుకు ముందుకు కదలదు అనేటువంటి అంశాన్ని ఆధ్యాత్మికతతో ముడివేసి పరిశీలించినట్లయితే, మొట్టమొదటిదేమో సంకల్ప బలం. సంకల్ప బలం గట్టిగా ఉన్నటువంటి వాళ్ళలో అనుకున్నటువంటిది సాధించడం కోసం ప్రకృతి అంతా ఏకమై సహకరిస్తూ ఉంటుందట. రెండవది గురుబలం. గురుబలం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నాలుక నుండి అనుకున్నదే తడవుగా, పని మొదలు పెట్టిందే తడవుగా సంకల్ప బలం అత్యధికంగా ఉండి వాళ్ళు అనుకున్నది అతి శీఘ్రంగా సాధించగలుగుతూ ఉంటారట. మరి ఆ సంకల్ప బలం నెరవేరాలంటే ఈ గురుబలం సహకరిస్తూ ఉంటుందట. మరి ఈ గురుబలం ఎలా పెరుగుతుంది, గురుబలాన్ని ఎలా పెంచుకోవాలి, గురుబలం తక్కువగా ఉందని ఎలా గుర్తించాలి మొదలైనటువంటి అంశాలన్నీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. అనుకున్నది సాధించడం కోసం గురుబలం ఎలా పెంచుకోవాలో తెలుసుకునే ముందు నేను మీకు ఒక చక్కని కథని ఉదహరిస్తాను. ఒక శిల్పకారుడు ఉన్నాడు. అత్యద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కగలుగుతూ ఉంటాడట. అతని కుమారుడికి కూడా అతనే గురువై శిల్పాలు చెక్కటం నేర్పించాడు. అప్పుడు ఆ శిష్యుడికి ఏమవుతుంది, తండ్రి గురువు ప్లస్ తండ్రి రెండు పాత్రలు కూడా అతనే పోషిస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఎవరైతే విద్య నేర్చుకున్నటువంటి శిల్పకారుడు ఉన్నాడో ఆ శిల్పకారుడికి తన తండ్రే గురువు, తన తండ్రి స్థానంలో ఉన్నాడనమాట. అయితే వీళ్ళిద్దరూ కూడా గుడి దగ్గర శిల్పాలు చెక్కుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత తండ్రి తక్కువ ధరకే శిల్పాలు అమ్ముతూ ఉండటం, నైతిక విలువలని, మానవతా విలువలని ఏవేవో సూక్తులు చెప్తూ ఉండటం ఈ పిల్లవాడికి నచ్చలేదు. అందుకోసమని తండ్రితో విభేదించాడట. తండ్రి చేసేటువంటి పని నచ్చకపోవడం వల్ల తండ్రితో విభేదించి, లేదు నా వ్యాపారం నేనే చేసుకుంటాను, నీ వ్యాపారం నువ్వే చేసుకో, నువ్వేమైనా దేవుడు అంటూ దేవతా విగ్రహాలు మాత్రమే చెక్కుతావు, నేను అత్యద్భుతమైనటువంటి రమ్యమైనటువంటి అందమైనటువంటి శిలా విగ్రహాలను, ప్రకృతి రమణీయతను కలిపి చెక్కి నా వ్యాపారాన్ని నేను చేసుకుంటాను అని చెప్పి తండ్రితో విభేదించి తండ్రికి కాస్త దూరంగా జరిగి ఆవల తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడట. ఇక ఇతను కూడా కొడుకు మాటని కాదనలేక తన వ్యాపారం తను నిర్వర్తించుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. తండ్రి చక్కగా అందమైనటువంటి జీవకళ ఉట్టిపడేలాగా కృష్ణుడి విగ్రహాన్ని చెక్కి ఒక చోట పెట్టాడట. అలా పెట్టేసి తన వ్యాపారాన్ని తను మిగతా శిలా విగ్రహాలన్నింటినీ కూడా చెక్కుకుంటూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడట, అందమైనటువంటి కన్యని చెక్కి తన వృత్తిని, తన కళని ప్రతిబింబించేలాగా అందమైనటువంటి కన్యని విగ్రహంగా చెక్కి శిల్పాలు చెక్కే చోట ప్రతిష్ఠించుకున్నాడట. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఎవరైతే తండ్రి దగ్గరికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడిని చెక్కి ఉంచినటువంటి ప్రాంతానికి వెళ్ళి కృష్ణుని దర్శించుకోవటం, అక్కడ కొంత కానుకలు సమర్పించటం, అక్కడ దేవుడు ఉన్నాడని బలంగా నమ్మి అతడు చెక్కినటువంటి శిలా విగ్రహాలని కొనుక్కొని వెళ్ళటం జరుగుతూ ఉందట. ఎవరైతే కొడుకు ఆధ్యాత్మికతని నమ్మకుండా ఏంటో చాదస్తాలకి వెళ్తాడు మా నాన్న అన్నట్టుగా భావిస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి కన్యలో ఉన్నటువంటి రమణీయత్వాన్ని నేను చూపిస్తాను అన్నట్టుగా కన్యా విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి కొడుకు ఉన్నాడో ఆ కొడుకు వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుందట. అక్కడికి కూడా అందరూ వెళ్తున్నారు. అత్యద్భుతమైనటువంటి కన్యా విగ్రహం ఎంత బాగా చెక్కావు అని పొగడనైతే పొగుడుతున్నారు, కానీ ఎవరు కానుకలు ఇవ్వటం కానీ విగ్రహాలు కొనుక్కొని పోవటం కానీ జరగటం లేదట. తండ్రి మాత్రం చాలా చక్కగా వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నాడు. దానికి తోడుగా భక్తి ఆధ్యాత్మికత అనేది వెల్లివిరుస్తూ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కానుకలు సమర్పించి వెళ్తూ ఉన్నారు. అత్యద్భుతంగా తండ్రి వ్యాపారం ముందుకు సాగుతూ ఉంది. ఇలా కొంతకాలం గడిచేటప్పటికీ కొడుకుకి ఆలోచన వచ్చిందట, ఏంటి నేను ఇంతలా కష్టపడుతున్నాను, నాకు నాన్న నేర్పినటువంటి విద్యే కదా నాకు కూడా, నా విగ్రహాలేమో ఎవరు కొనుక్కొని వెళ్ళట్లేదు, నాన్న దగ్గరేమో ఇంత విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది అని చెప్పి నెమ్మదిగా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీరు నేర్పినటువంటి విద్యనే కదా, మీకన్నా అద్భుతంగా విగ్రహాలు చెక్కటానికి ప్రయత్నిస్తున్నాను కదా, మరి ఎందుకు నా విగ్రహాలు ఎవరు తీసుకొని వెళ్ళట్లేదు, ఈ విగ్రహాలు మాత్రమే ఎందుకు అమ్ముడైపోతున్నాయి అని చెప్పి అడిగాడట తండ్రిని. అప్పుడు ఆ తండ్రి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నీడనిచ్చినటువంటి చెట్టును కాదని బయటికి వెళ్ళావు, తండ్రిని అయినటువంటి నన్నే కాదనుకొని వెళ్ళావు, నీ విగ్రహాలలో రమణీయత లావణ్యము అన్నీ కనిపిస్తున్నాయి, కానీ జీవకళ మాత్రం ఉట్టిపడేలాగా చెక్కలేకపోతున్నావు. ఎందుకంటే దానికి మనసుతో చెక్కటం అనేటువంటి లక్షణం కలిగి ఉండాలి. నీలో ఆ లక్షణాలు లేవు. నీ మనసులో వ్యాపారం సాగించాలి, అత్యద్భుతంగా లాభాలు గడించాలి అనేటువంటి ఆలోచన తప్ప విగ్రహంలో జీవకళ ఉట్టిపడేలాగా చెక్కాలి అనేటువంటి ఆలోచన లేదు. అందుకోసమే నీ విగ్రహాల్లో జీవకళ తప్పింది, నా విగ్రహాల్లో జీవకళ ఉట్టిపడుతుంది అని చెప్పి తండ్రి చెప్పాడట. అయ్యో నన్ను మన్నించండి నాన్నగారు, నేను వృత్తిని
వ్యాపారంగా చూశానే కానీ వృత్తిలో కూడా ఇంత నిబద్ధత దాగి ఉంటుంది అనే విషయం నాకు తెలియదు నాన్నగారు. నేను మీ దగ్గర మరిన్ని మెలకువలు నేర్చుకుంటాను, నేను మీతో కలిసి పని చేస్తాను అని చెప్పి తండ్రి చెట్టు నీడకి మళ్ళీ చేరాడట ఆ కొడుకు. అప్పుడు తండ్రి చెప్పినటువంటి మాట ఏంటంటే, నాయనా, నీ దగ్గర ఉన్నటువంటి కన్యా విగ్రహాన్ని తీసుకొచ్చి కృష్ణుడి పక్కన చేర్చు, రాధాకృష్ణులుగా పూజించబడతారు ఇద్దరు. నువ్వు చెక్కినటువంటి శిల్పానికి కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంటుంది, ఇద్దరు జంటగా ఉంటారు, ఇద్దరు పూజలు అందుకుంటారు అని చెప్పి తండ్రి చెప్పాడట. అదేవిధంగా ఆ కొడుకు తాను చెక్కినటువంటి కన్యా విగ్రహాన్ని తీసుకొచ్చి కృష్ణుడి పక్కన పెట్టడం, రాధాకృష్ణులుగా వాళ్ళు ఇరువురు పూజలు అందుకోవటం, అదేవిధంగా ఈ కొడుకు తండ్రి సరసనకి చేరటం, తండ్రి సరసన మరిన్ని జీవకళలు ఉట్టిపడేటువంటి విగ్రహాలు చెక్కటం నేర్చుకోవటం జరిగిందట. ఈ కథలో చెప్పినట్టుగానే మనం కూడా పెద్దలని కాదనుకొని మనకేవో తెలివితేటలు ఉన్నాయని చెప్పి మనం వెళ్ళిపోయి మనంతట మనంగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనకి తెలియనిది వాళ్ళకి తెలిసింది ఏదో వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. మనం తడబాట్లు తొట్టుపాట్లు అట్లతో ఆటంకాలకి గురి అవుతూ ఉంటాం. అలాంటి సందర్భాలలో కనుక మళ్ళీ మన పెద్దల చింతకి చేరి వాళ్ళకి పాదాభివందనాలు చేసి వాళ్ళ అనుగ్రహం కనుక పొందగలిగితే, ఇలా తండ్రి పంతన చేరిన తర్వాత అతని జీవితం ఎలా మారిందో, ఎక్కడో దూరంగా ప్రతిష్ఠించబడినటువంటి కన్యా విగ్రహం కృష్ణుడి చింతకు చేరిన తర్వాత ఎలా పూజలు అందుకోగలిగిందో, మనం కూడా మన పెద్దవాళ్ళ చింతకి చేరిన తర్వాత అదేవిధంగా మన జీవితంలో ఆటంకాలన్నీ తొలగిపోయి అనుకున్నవన్నీ సాధించగలిగేటువంటి దిశగా అడుగులు పడతాయి. అక్కడ ఆ శిల్పము ధన్యమైపోయింది. ఇక్కడ ఈ కుమారుడు మరింత ధన్యత్వం సంపాదించడం కోసం కృషి చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఇలాగే పెద్దలను వదిలి బయటికి వెళ్ళినటువంటి మన జీవితంలో జీవకళ తప్పుతుంది. మరి ఈ పెద్దలు ఎవరు, ఎలా వదిలి వెళ్తాము అనేటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే, మన జీవితంలో మనకి మొట్టమొదటిసారిగా విద్యను నేర్పించింది ఎవరు? అమ్మా నాన్న కాదు. అమ్మా నాన్నలు గురువులే కదా. మనకి నడక నేర్పించింది ఎవరు? మాటలు నేర్పించింది ఎవరు? ఎవరితో ఎలా ఉండాలో లోక జ్ఞానం నేర్పింది ఎవరు? మన అమ్మా నాన్నలు కదా. మరి వీరు మనకి గురు సమానులైనటువంటి వీళ్ళని, నీకేం తెలియదు, ఊరుకో అమ్మా, నీకేం తెలుస్తుంది, నాన్న అలా కాదు అని చెప్పి కొన్ని తెలిసి తెలియనటువంటి మాటలతో బాధ పెడతాం. అక్కడి వరకు వాళ్ళు క్షమించేస్తారు, నవ్వి ఊరుకుంటారే కానీ పెరిగి పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల ఏహ్య భావం, చులకన భావం ఉంటూ వాళ్ళని తక్కువగా చూస్తూ వాళ్ళ పట్ల నిజమైనటువంటి మమకారం లేకుండా నటిస్తూ ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో గురుబలం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. వాళ్ళ మనసులో జీవకళ అనేది తగ్గిపోతుంది. అంటే గురుస్థానంలో ఉన్నటువంటి తల్లిదండ్రులనే గౌరవించినటువంటి నీవు, నడక నేర్పి పాలిచ్చి పెంచినటువంటి తల్లిదండ్రులనే గౌరవించలేనటువంటి నీవు మరింత గొప్పగా ఎదగడానికి అర్హుడవి కాదు అన్నట్టుగా, అర్హత లేదు అన్నట్టుగా అనుకున్నవేవి సాధించలేకపోతూ ఉంటాము. అందుకు అర్హత కోల్పోయినట్టుగా మన పనులన్నీ ఆటంకం కలుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. తల్లిదండ్రులతో బాగానే ఉంటారు, కానీ నాన్నమ్మ, తాతయ్య ఇలాంటి వరుసలు ఉంటాయి కదా, వాళ్ళని చులకనగా చూసినా కూడా గురుబలం అనేది తగ్గిపోతుంది. అందుకోసమని మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. అమ్మా నాన్నని బాగానే చూసుకుంటున్నారు కానీ నాన్నమ్మ తాతయ్యతో నాకేం పని లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మా అమ్మని ఇలా కష్టపెట్టారు, మా నాన్నని అలా అన్నారు, మాకు ఆస్తి ఇలా ఇవ్వలేదు, అలా ఇవ్వలేదని చెప్పి రకరకాలుగా మనసుని బాధకి గురి చేసుకొని వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. అలా దూరం పెట్టడం వల్ల వాళ్ళు మానసికంగా ఎంత బాధపడుతూ ఉంటే మన పైన గురు ప్రభావం అంతగా తగ్గిపోతూ ఉంటుంది. మనం అనుకున్నటువంటి పనులలో ఆటంకాలు అంతగా ఏర్పడుతూనే ఉంటాయి. మనం అనుకున్నది సాధించలేకపోతూ ఉంటాము, అడుగులు తడబడుతూ ఉంటాయి, సమస్య మీద సమస్య ఎదురవుతూనే ఉంటుంది, ఊరుతో పోయేటువంటి సమస్యలు కూడా గొడ్డల వరకు వెళ్తూ ఉంటాయి. ఇలా జరగటానికి కారణం గురుగ్రహం అనుకూలంగా లేకపోవటం కూడా ముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. తల్లిదండ్రులనే కాదు, నానమ్మ తాతయ్యల్ని కూడా, అంటే మీ వంశానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలకు వీలైనంతలో, మీ వల్ల సాధ్యమైనంతలో మీరు మనసులో ఏమాత్రం కూడా కల్మషం లేకుండా మీ వల్ల ఎంత సాధ్యమైతే అంత సాధ్యం మేరకు వాళ్ళకి అవసరాలు తీర్చడం కానీ, అనుకూలంగా వ్యవహరించడం కానీ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ నానమ్మ తాతయ్యో, ఆ తల్లిదండ్రులు గొంతమ్మ కోరికలు లాంటివి వాళ్ళ కర్మ ఫలితంగానో, వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక దేహం పైన ఉన్నటువంటి విపరీతమైన కోరికల వల్లనో గొంతమ్మ కోరికలు కోరుతున్నారే అనుకోండి, అవి మీరు తీర్చలేనటువంటి స్థాయిలో ఉంటే సులువైనటువంటి మాటలు చెప్పి, అనుకూలమైనటువంటి మాటలు చెప్పి నెమ్మదిగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వివాదాలకి కానీ, వాళ్ళతో విమర్శలు ఎదుర్కోవటం కానీ, వాళ్ళతో మాటలు పడటం కానీ, వాళ్ళని మాటలు అనటం కానీ, వాళ్ళతో మాటలు పడినా మనకే నష్టం, వాళ్ళని మాటలన్నా మనకే నష్టం. ఎందుకంటే వాళ్ళు గురుస్థానంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి.
గురుస్థానంలో ఉన్నటువంటి వారిని ఎవరిని నిందించినా గురుబలం అనేది తగ్గిపోతుంది. గురువుని కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, మన వంశంలో పెద్దలైనటువంటి వాళ్ళని కానీ ఇందులో ఎవరిని నిందించినా, ఎవరిని అనవసరమైనటువంటి మాటలతో బాధ పెట్టినా ఖచ్చితంగా గురుబలం తగ్గిపోతుంది. ఎప్పుడైతే గురుబలం తగ్గుతుందో సమస్యలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అంతేకాదు గురుబలం పెరగాలంటే గురువారాలు శనగలు, మంచి శనగలు అంటాం కదా, అవి దానం చేయటం వల్ల గురుబలం పెరుగుతుంది. అయితే చేసే తప్పులన్నీ చేసేసి శనగలు దానం చేస్తాను గురుబలం పెరుగుతుందా మేడం అంటే అలా అస్సలు సాధ్యం కాదు. మంచి పనులు చేస్తూ శనగలు దానం చేస్తూ వెళ్ళినట్లయితే, అలాగే గురువారం రోజు గంధము, పసుపుతో కూడినటువంటి అలంకరించుకుంటూ ఉన్నట్లయితే గురువుకి పసుపు సూచకంగా చూపిస్తారు, పసుపు రంగుని సూచకంగా చూపిస్తారు. కాబట్టి ఈ పసుపు రంగు బొట్టుగా ధరిస్తూ శనగలు దానం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో గ్రహాలు అనుకూలంగా మారి గురుస్థానం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అనుకున్నదే తడవుగా పనులన్నీ చకచకా ముందుకు సాగుతూ ఉంటాయి. నేను నానమ్మను తిడతాను, తాతయ్యని తిడతాను, చనిపోయినటువంటి పితృదేవతలను తిడతాను, తల్లిదండ్రులని అసహ్యించుకుంటాను, కానీ నేను అనుకున్నటువంటి పనులన్నీ చకచకా జరిగిపోవాలి అంటే మాత్రం నేను శనగలు దానం చేస్తే సరిపోతుందా మేడం? నేను ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసేసి శనగలు దానం చేసి పసుపు బొట్టుగా ధరించి, గంధం బొట్టుగా ధరించి చేసే పనులన్నీ చేస్తే సరిపోతుందా అంటే అస్సలు కుదరదు. అది ధర్మ విరుద్ధము, ప్రకృతి విరుద్ధము. ఆ ప్రకృతి విరుద్ధము, ఎప్పటికీ అలా సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే పితృదేవతల నుండి మరణించినటువంటి వాళ్ళ పైన కూడా స్మరించుకుంటూ వాళ్ళకి పట్ల కూడా మనం తెలుసో తెలియకో మాట జారటమో తప్పులో చేస్తూ ఉంటే క్షమించమని చెబుతూ బ్రతికున్నటువంటి పెద్దలని గురువులుగా భావిస్తూ తల్లి తండ్రి వరకు కూడా అందరికీ అనుకూలంగా మనం వ్యవహరించగలిగినప్పుడు పట్టింది పగడం, ముట్టింది ముత్యం అన్నట్టుగా మారిపోతుంది మన జీవితం. అందుకోసమని పెద్దల పట్ల గౌరవ భావంతో మెదలండి. తల్లిదండ్రులని, గురువులని, ఇంటి పెద్దలని ఎప్పుడూ నిందించకండి. గురుస్థానంలో వాళ్ళని చూస్తూ గురుగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలని చదువుకుంటూ వీలైనంత వరకు గురువారైల వారు, సాయిబాబా, దక్షిణామూర్తి, శివయ్య ఇలాంటి ఆరాధనలు చేస్తూ గురువారం రోజు శనగలని పంచుతూ దాన ధర్మాలు కూడా చేస్తూ మీ జీవితంలో గురు అనుగ్రహం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గడించి మీ కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి పెద్దలతో పాటుగా నాన్నమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అలాగే ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటూ ప్రేమ పలకరింపులతో వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగండి. జీవితాల్లో మీరు తలపెట్టినటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగాలి అని కోరుకుంటూ నాకు తెలిసిన నేను పాటించేటువంటి సూత్రాలను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను. మీ జీవితాన్ని సుఖవంతం చేసుకోవాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.